హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సాలడ్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ప్యూర్ పాలను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ ప్యూర్ పాలను తీసుకున్నాను. ప్యూర్ పాలు అయితేనే బాగుంటుంది. మనము స్టవ్ వెలిగించుకొని పాలను ఒక బౌల్లో వేసుకొని ఫుల్ పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఫుల్ ఉండాలి. పాలు వేడెక్కాలి. ఇలా కలుపుతూ ఉండాలి మనం పాలను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్. పాలు వేడి కావాలి. పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కరిగేంత వరకు కలపాలి. ఇలా షుగర్ ఇలా కరిగే వరకు మనము కస్టర్డ్ పౌడర్ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మనము చల్లారిన పాలతోటే కలుపుకోవాలి. కొన్ని ఫస్టే పక్కన ఉంచుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనం కలపాలి. ఇట్లా కనబడి కస్టర్డ్ పౌడర్ని ఇలా పాలలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. చల్లారే వరకు మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా ఇష్టమైనవి ఉంటే కూడా వేసుకోవచ్చు. మనము ఇలా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూల్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, అయిపోయింది. ఎంత సింపుల్గా అయింది. ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను.